హలో ఫ్రెండ్స్, మనకు ఆషాఢ మాసం ప్రారంభమైనది కావున మన వరంగల్లోని శ్రీ భద్రకాళి దేవస్థానంలో దేవి శాకంబరి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. అంటే తేదీ 6/7/2024 శనివారం నుండి 21/7/2024 ఆదివారం వరకు ఈ ఉత్సవంలో జరుగుచున్నాయి. సో భక్తులందరూ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోగలరు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడి లోపలికి వెళ్ళి మన కన్నయ్యను దర్శించుకొని దాని తర్వాత అమ్మవారిని దర్శించుకునే ముందుగా గణపతి దేవుణ్ణి దర్శించుకున్నాను. సో దాని తర్వాత మనం అలా కొంచెం ముందుగా వెళ్ళి రైట్ తిరిగితే అక్కడ మహిళలు దివ్య జ్యోతులు వెలిగిస్తున్నారు. సో నేను ఇప్పుడు గుడి లోపలికి వెళ్తే అక్కడ పుష్పాలంకరణతో మన గుడికి అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. ఓకే, ఇక్కడ చూసినట్టయితే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మనకు చూడండి ఆ ముస్తాబు చేసిన విధానం, ఆ వెనక నుంచి ముందుకు పైన చుట్టుపక్కల ఎంత బాగా అలంకరించారో చూడముచ్చటగా చాలా బాగుంది. సో ఇప్పుడు మనం అమ్మవారిని చూసినట్టయితే స్ట్రైట్గా చూడండి, అమ్మవారిని అనండి ఒకసారి, జై బోలో మాతాకి జై, జై భద్రకాళి మాతాకి జై. సో ఇప్పుడు అమ్మవారిని దర్శించుకున్నాం. ఇక్కడ చూసినట్టయితే మనకు కలశాభిషేకాలు, గణపతి పూజలు, పూర్వాంగ వీధి గణపతి పూజలు ఇక్కడ సిద్ధం చేస్తున్నారు పూజారులు. సో దర్శించుకున్న తర్వాత అమ్మవారిని ఇలా బయటికి వచ్చి అలా బయటికి వెళ్ళాలి. ఇక్కడ మనకు పూజారి గారు శాకంబరి దేవి నవరాత్రి గురించి, అమ్మవారి గురించి ఎంతో క్లుప్తంగా ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. ఇటు చూసినట్టయితే భక్తులందరూ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. దాని పక్కన మంచి క్లైమేట్తో గ్రీనరీ, భద్రకాళి చెరువు మనకు చూడొచ్చు అక్కడ. సో ఈరోజు నేనైతే అమ్మవారిని దర్శించుకొని నా యొక్క కోరికలను అమ్మవారికి చెప్పుకొని నేనైతే వెళ్ళిపోతున్నాను. మనకు లెఫ్ట్ సైడ్లో సాయిబాబా గుడి కూడా ఉంటుంది. ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెళ్ళి దర్శించుకొని ఇలా బయటికి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ మనం బయట నుంచి చూసినట్టయితే అలా క్లైమేట్, అలా ఎంట్రీ చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి లాస్ట్కు మనం జై మాత జై జై మాత అని స్లోగాన్ చెప్పుకుంటూ నేనైతే సెలవు తీసుకుంటున్నాను. జై భవానీ, జై జై మాత. థ్యాంక్ యూ.